అగైన్ బటర్ స్కాచ్ ఫ్లేవర్లోనే కేక్ ఆర్డర్ వచ్చిందండి. అండ్ ఈ కేక్ కూడా డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఆర్డర్ ఇచ్చిన బ్రదర్ వాళ్ళ వైఫ్ బర్త్డే కోసం కలర్స్ ఏం యూజ్ చేయకుండా కేక్ సింపుల్గా చాలని చెప్పారు. అండ్ నేను ఇక్కడ కేక్స్ని లేయర్స్ కింద కట్ చేసుకొని షుగర్ సిరప్తో కేక్ మొత్తం సోక్ చేసుకున్న తర్వాత నా వీడియోస్ చూస్తున్న మీకు తెలిసిందే కదా, బటర్ స్కాచ్ కేక్ ఫిల్లింగ్స్ కోసం హోమ్ మేడ్ సాస్ అండ్ నట్స్ యాడ్ చేసుకొని అండ్ అందులోనే కొంచెం ప్రోగా వైట్ అండ్ డార్క్ చాకో చిప్స్ని యాడ్ చేసుకుంటాము. ఇలా కేక్ లేయర్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఫిల్లింగ్స్ చేసేసుకొని క్రమ్ కోట్ ఇచ్చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసి పైన లాస్ట్ టైం ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్కి ఎలాగైతే డిజైన్ వేసానో ఆ డిజైన్ చాలా బాగుందని చెప్పి సరే నేను మళ్ళీ దీనికి కూడా ఇలాగే వేసాను సింపుల్గా. ఈ కేక్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫైనల్ ఫినిషింగ్ మొత్తం ఇచ్చేసి పైన డిజైన్ ఇచ్చేసిన తర్వాత నేమ్ కొంచెం పెద్దగా ఉంది, సో సరిపోతుందిలే అనుకొని కేక్ పైన మిడిల్లో నుంచి నేను లెటర్స్ అనేది సెట్ చేయడం మొదలు పెట్టాను. సో అలా లాస్ట్ లెటర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ సెట్ చేస్తుంటే ఫస్ట్ లెటర్ అనేది సరిపోలేదు, ఎంత అడ్జస్ట్ చేసినా సరే సరిపోలేదు. ఇక లాభం లేదని చెప్పి పైన వేసిన డిజైన్ని కొంచెం తీసేసి దాని ప్లేస్లో ఆ ఫస్ట్ లెటర్ అనేది పెట్టేసి ఇలా లెటర్స్ అన్ని ఫైనల్గా సెట్ చేసిన తర్వాత ఫైనల్ కేక్ అవుట్లుక్ ఇలా వచ్చింది. కస్టమర్ అయితే కేక్ లుక్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ చాలా బాగుందని కాల్ చేసి మరి చెప్పారు. క్రీమ్ ఎక్కడైతే తీసేసానో అది కూడా సెట్ చేసేసానండి. కేక్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి హోమ్ మేడ్ కేక్స్ కోసం నియర్ బై లొకేషన్ వాళ్ళు పైన నెంబర్కి వాట్సాప్ చేయండి.